హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మే ఆక్షన్లో మరి ముంబై ఇండియన్స్ బై చేసిన ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ వీళ్ళ రాబోయే ఐపీఎల్ కి మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరికి చూస్తానికైతే ప్రయత్నించింది. ఇక ఫ్రెండ్స్ వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు మనం 20K అయితే దగ్గర అవుతున్నాం. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరో వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చేయబుద్ధి అవుతుంది. సో ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక చిన్న కామెంట్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ మూడు చేసైతే మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరో వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చేయబుద్ధి అవుతుంది. ఇక ముంబై ఇండియన్స్ ఆల్రెడీ అక్కడ రిటెన్షన్స్ లో అక్కడ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ అయితే రిటర్న్ చేసుకుంది. అక్కడనే వీళ్ళకి 50% మనకైతే స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక మిగతా 50% కూడా మరి ఆక్షన్ లో వీళ్ళైతే మంచిగా స్ట్రాటజీ అయితే యూజ్ చేసి అక్కడ మిస్టరీ స్పిన్నర్ మరి గజన్ ఫైర్ ను కూడా తీసుకున్నారు. ఇంకా అక్కడ మనం మెయిన్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అక్కడ ట్రెంట్ బోల్ట్ ఖచ్చితంగా మనం ముంబై ఇండియన్స్ టార్గెట్ చేస్తా అని అక్కడ ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్రెంట్ బోల్ట్ కూడా తీసుకున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి వీళ్ళ స్ట్రాటజీ అనేది చాలా మనకైతే బెటర్ గా కనబడ్డది. సో అక్కడ మనం చూసుకుంటే మరి వీళ్ళ స్కాడ్ ఏ విధంగా ఉన్నది అక్కడ చూసుకుంటే బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బెవన్ జాకబ్స్. ఇక వికెట్ కీపర్ వచ్చేసి అక్కడ రియాన్ రికిల్టన్, రాబిన్ మింజు అండ్ క్రిషన్ శ్రీజిత్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, నమన్, రాజ్ బావా, వినేష్ పొదార్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్. ఫ్రెండ్స్ ఇక వీళ్ళ బౌలర్స్ వచ్చేసి అక్కడ జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అశ్విని కుమార్, గజన్ ఫైర్, రిషి టోప్లీ, లిజర్డ్ విలియమ్స్, కరణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, సత్యనారాయణ రాజు. సో ఓవరాల్ వీళ్ళ స్కాడ్ చూసుకుంటే మరి చాలా మనకైతే డెడ్లీగా కనబడుతుంది. అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళైతే స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళకైతే బ్యాలెన్సింగ్ అయితే మనకైతే కనబడుతుంది. సో మరి ఏ విధంగా రాణిస్తున్న అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఈ స్కాడ్ లకి వెళ్ళి మనం ఒకసారి కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే అక్కడ ఇక ఓపెనర్స్ అక్కడ రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. రోహిత్ శర్మ గత సీజన్ లో కూడా మరి డీసెంట్ గా రాణించింది. బట్ ఈ సీజన్ లో అయితే చాలా ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నారు మరి అతని దగ్గర నుంచి అయితే. ఇక మరోవైపు విల్ జాక్స్ మరి ఒక్కసారి గిట్ట సెట్ అయిన అనుకో మరి ఇతను ఆపడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. దట్టు ముంబై వికెట్ లో మరి ఏ విధంగా రాణిస్తున్న అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో యాజ్ యూజువల్ గా మన టీమిండియాకి నెంబర్ 3 వచ్చి ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిన బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టి. సో ఇక్కడ కూడా మన ముంబై ఇండియన్స్ కి నెంబర్ 3 లో ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. గత సీజన్ లో మరి నెంబర్ 4, నెంబర్ 5 ఆడిండు. బట్ ఈ సీజన్ లో మరి అక్కడ నెంబర్ 3 లో ఆడే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. మరి చూడాలి మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్న అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ కూడా మరి ఇటీవల చూసుకుంటే మరి కొంచెం ఫామ్ అనేది కొంచెం డిప్ అయిందని చెప్పుకోవచ్చు. గత సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా మరి ఇతని దగ్గర నుంచి అయితే పెద్ద నాక్స్ అయితే మనకైతే కనవలేవు. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్న ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ అయితే గత సీజన్ లో నెంబర్ 3 ఆడిండు. బట్ ఇక్కడైతే నెంబర్ 4 లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. మరి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తాడా చేయడా అనేది ఇంకా ఇలా దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేవు. మరి అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, అక్కడ చూసుకుంటే బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు అండ్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకా మరి కెప్టెన్సీ విషయంలో అయితే ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే మనకైతే రాలేవు. సో చూడాలి మరి ఏమైనా కెప్టెన్ చేస్తారు అనేది. ఇక నెంబర్ 6 లో అక్కడ రాబిన్ మింజు ఉన్నాడు, వికెట్ కీపర్. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే మిచెల్ శాంట్నర్. మరి మిచెల్ శాంట్నర్ ఇంగ్లీష్ అనేది చాలా మనకి బెటర్ అయితే కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తున్న అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే దీపక్ చహర్ ఇంక్లూషన్ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ బుమ్రా, బోల్ట్ అండ్ దీపక్ చహర్ డెడ్లీ ఉంటుంది మరి ట్రయో మాత్రం. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ ఫైర్. మరి ఇతను కూడా మరి ఇతని కూడా మంచి ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు మరి మిస్టరీ స్పిన్నర్. ఇక ఇతని రీసెంట్ ఫామ్ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే ట్రెంట్ బోల్ట్. అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ ట్రయో దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ మరి పవర్ ప్లే లో వికెట్లు ఇస్తారు. ఇక మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో అక్కడ బుమ్రా అయితే మనకైతే కనబడుతున్నాడు మరి నెంబర్ 11 లో. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి వీళ్ళ ట్రయో మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఈ ఐపీఎల్ 2025 లో మరి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ యూనిట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు అక్కడ నమన్ కూడా మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. ఇక ఫైనల్ గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే అక్కడ మరి రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో తిలక్ వర్మ ఆడతారు. నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 లో రాబిన్ మింజు వికెట్ కీపర్. మరి రాబిన్ మింజు వికెట్ కీపర్ గా కొంచెం అక్కడ కొత్త అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ప్రూవెన్ వికెట్ కీపర్స్ అయితే మనకైతే ఎవరు కనబడతలేరు. అక్కడ రియాన్ రికిల్టన్ ఉన్నాడు కానీ మరి విల్ జాక్స్ ప్లేస్ లో అతను ఆడాలి. బట్ విల్ జాక్స్ అయితే ఓపెనింగ్ చేస్తాడు. ఇక నెంబర్ 7 లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 8 లో దీపక్ చహర్, నెంబర్ 9 లో గజన్ ఫైర్,
నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, ఇక్కడ నెంబర్ 11లో బుమ్రా, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా నమ్మద్దు అయితే మనకైతే కనబడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా డెడ్లీగా కనబడుతుంది మరి కాంబినేషన్ అయితే. ఫ్రెండ్స్ అక్కడ ముంబై ఇండియన్స్ మరి ఈ ఐపీఎల్ 2025 కి మరి ఇదే కాంబినేషన్ తోని బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా డెడ్లీగా కనబడుతుంది. అటు బౌలింగ్ యూనిట్ కానీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాటింగ్ లో అక్కడ మనం చూసుకుంటే టాప్ 5 మొత్తం చాలా డెడ్లీ అని చెప్పుకోవచ్చు. ఇంకా బౌలింగ్ లో కూడా అక్కడ మనం చూసుకుంటే బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చారు వీళ్ళ ట్రైవ్ మాత్రం చాలా డెడ్లీగా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ కూడా మనకు కొంచెం స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. అక్కడ మిచెల్ శాంటనర్ అండ్ గజన్ ఫేర్. ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతున్నారు. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది.